హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? ఈరోజు మార్నింగ్ వేప పువ్వు కోసం వచ్చాము. ఊర్లో చెట్లు అయితే అన్నీ చాలా పైకి ఉన్నాయి. ఆ చెట్లు ఎక్కి దిగాలంటే మన వల్ల కాదులే అని చెప్పేసి ఇలా కింద వైపునున్న చెట్ల కోసం అని వచ్చాము. ఇవిగోండి మా దగ్గరలోనే చెట్లు ఉన్నాయి, కింద కింద ఉన్నాయి. వేప పువ్వులు కూడా కిందే ఉన్నాయి. మీకు కూడా వేప పువ్వు కావాల్సి వస్తే కనుక మా ఊరు వచ్చేసేయండి. ఇవన్నీ చూడండి ఎంత చాలా బాగున్నాయో. ఈ వేప పువ్వు కోయడం అయితే అయిపోయింది, కానీ మామిడికాయలు కోసుకోవడానికి వెళ్ళాలి. మామిడికాయలు కోసి వాటిని పచ్చడి పట్టి మీకు చూపిస్తా. హాయ్ ఫ్రెండ్స్, నేను కూడా కొన్ని పువ్వులు కోసాను. సంచులు పువ్వులు ఉన్నాయి. ఇలా మార్గ మధ్యంలో వెళ్తుంటే ఈత చెట్టు కనిపించింది ఫ్రెండ్స్. ఈత చెట్టుకైతే ఫుల్గా ఈతకాయలు ఉన్నాయి. వీటిలో ఏమైనా తయారైన కాయలు నేను చూద్దాం. అవిగోండి అక్కడ ఉన్నాయి, చూసారా? మీకు కూడా ఈ కాయలు తెలుస్తా ఫ్రెండ్స్? తెలిస్తే కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మీలో ఎంతమంది ఈ కాయలు తిన్నారో. మేమైతే చిన్నప్పుడు ఇంకా చాలా కాయలు తిన్నాం. ఇది చూడండి, ఇదొక ఈత చెట్టు. దీని పక్కనే ఒకటి చిన్న ఈత చెట్టు ఉంది చూడండి. దానికైతే చాలా కాయలు పండినట్టు ఉన్నాయి. అవి కోద్దామంటే చెయ్యి అయితే అక్కడ వరకు వెళ్ళదు. కోయడానికి కత్తి కావాలి. కత్తి ఉంటే కనుక దాన్ని పెట్టేసి కోయచ్చు. మళ్ళీ ఇంకోసారి వచ్చినప్పుడు చూద్దాం. ఓకే అండి, బాయ్. ఇక్కడ మామిడాకులు కోద్దామని వచ్చామండి. ఈ చెట్టుకి చూడండి, బేపంచమలు అంటారు ఇట్లనే. మేమైతే అలా అంటాం, మీరేమంటారో మాకు తెలీదు. ఇవి కనుక కుట్టినాయి అనుకోండి ఇంకంతే, ఏముండదు. దద్దులు వచ్చేస్తాయి. చూసారా? మొత్తం ఎలా గూడు కట్టుకుని ఆకులన్నింటినీ దగ్గర లాక్కొని లోపల బూజులా పెట్టుకొని వాటి ఇంటిని తయారు చేసుకున్నాయి. తీసుకెళ్ళకి ఇగోండి తోటలోకి వచ్చాం. ఏ చేయమా? అందుకే మరి అడవిలోకి రాకూడదు అనేది. చూసారా? ఈ మామిడి తోట కూడా చాలా బాగుంది, కానీ కాయలు చాలా తక్కువగా ఉన్నాయి. వాతావరణం బాగోలేదు అనుకుంటా. కాయలు చాలా వరకు రాలి కింద పడిపోయినాయి. ఏంటివి?